చూసినట్టయితే జర జాగ్రత్త రేవంత్. ప్రభుత్వాధినేతగా రేవంత్ రెడ్డి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. చెరువులు జలాశయాలు పరిరక్షణ అవసరమే, అంత మాత్రాన ఈ విషయంలో దూకుడు తగదు. అక్రమాల పేరిట వేలాది ఇళ్లు కూల్చడం ప్రజల్లో వ్యతిరేకత దారితీస్తుంది. హైడ్రా చర్యల వల్ల ఏ పాపం తెలియని వాళ్ళు నిరాశ్రయులు అవుతున్నారు. ఫామ్ హౌజులను అతిథి గృహాలను నిబంధనలను అతిక్రమించి నిర్మిస్తే కూల్చినా పర్వాలేదు, కానీ అన్ని అనుమతులతో పేదలు మధ్యతరగతి వారు నిర్మించుకున్న వాటిని, దశాబ్దాల క్రితం నిర్మించుకున్న వాటిని తొలగించాలనుకోవడం మంచిది కాదు. మూసిని అభివృద్ధి చేయాలనుకోవడం తప్పు కాదు. అయితే దశాబ్దాలుగా మూసీలో ఆక్రమణలు జరిగాయి, వేలాది మంది ఇళ్లను నిర్మించుకున్నారు. నిజానికి మూసీ ప్రాజెక్టును ప్రజలు కోరుకోలేదు. ఫామ్ హౌజులు కూల్చివేతలు జరిగినప్పుడు ప్రజల్లో సానుకూల స్పందన ఏర్పడింది. అయితే హైడ్రా దూకుడు పెంచి సామాన్య ప్రజలు నిర్మించుకున్న ఇళ్లను కూడా కూల్చివేయడం ప్రారంభించగానే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. చెరువులు జలాశయాలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను ముందుగా నిర్ణయించకుండా ఇతర శాఖల అనుమతులతో నిర్మించుకున్న ఇళ్లను కూల్చడం సమర్థనీయం కాదు. ఇది అంతిమంగా ప్రజల్లో వ్యతిరేకతకు దారితీస్తుంది. రేవంత్ తక్షణం ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించాలి. కూల్చివేతలకు తాత్కాలికంగా విరామం ప్రకటించాలి. మొత్తం పరిస్థితిని సమీక్షించాలి. కూల్చివేతలపై ప్రజల్లో వ్యతిరేకత బలపడక ముందే ప్రభుత్వం మేలుకోవాలి. తమది నిర్మాణాత్మక ప్రభుత్వం అయితే రేవంత్ది కూల్చివేతల ప్రభుత్వం అని బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన విమర్శలు ప్రజల్లోకి వ్యాపించక ముందే జాగ్రత్త తీసుకోవాలి. కూల్చివేతలే ఎజెండాగా అయితే ప్రతిపక్షానికి బలమైన ఆయుధం ఇచ్చినట్లు అవుతుంది. కూల్చివేతలు మాత్రమే జరుగుతున్నాయని ప్రజల్లో అభిప్రాయం ఏర్పడితే రేవంత్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తలపెట్టిన మూసీ ప్రాజెక్టును తాత్కాలికంగా పక్కన పెట్టడం వాంఛనీయం. ఎవో చేసిన నేరాలకు మరెవరో శిక్షించడం సమర్థనీయం కాదు. అక్రమాలైనా మరేదైనా ప్రజలతో ముడిపడి ఉన్న సందర్భాల్లో ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించాలి. కూల్చివేతలపై ప్రజాభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు జరగాలి. హైడ్రా చర్యలను తొలుత ఆక్షేపించని ప్రతిపక్షాలు ఇప్పుడు ఎందుకు స్వరం పెంచుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. రేవంత్ ప్రభుత్వం అంటే కూల్చివేతల ప్రభుత్వం అనే పేరు తెచ్చుకోవద్దు. హెచ్చరికలతో కూడిన ఈ సూచనలను సీఎం రేవంత్ పట్టించుకుంటారో లేదో వేచి చూద్దాం. ప్రభుత్వాన్ని నడపడంలో రేవంత్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విపక్షంలో ఉన్నప్పుడు వాడిన భాషను సీఎంగా కూడా వాడితే ప్రజలు హర్షించరు. సీఎం అంటే ఉన్నతనం ఉండాలి. కేటీఆర్ ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోకూడదు. తమ ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజాబోధం ఉందా లేదా అని మాత్రమే చూసుకోవాలి. వ్యక్తులు టార్గెట్ గా ప్రభుత్వాన్ని నడిపితే ఫలితం ప్రతికూలంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లక ముందే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా మేల్కోవాలని చెప్పేసి ఒక గొప్ప సూచన మాత్రం ఆర్కే కొత్త పలుకులు చూసుకోవచ్చు. మొత్తానికైతే ఏదైతే ముందుగా కూర్చున్నటువంటి పెద్ద ఇండ్లను పెద్ద సంబంధించినటువంటి ఫామ్ హౌజులను వాటి జోలికి వెళ్ళినప్పుడు ప్రజల దగ్గర నుంచి కాస్త హైడ్రా పైన నమ్మకం ఉంది, వాళ్ళ ఇళ్లను కూడుతుంది. కానీ ఎప్పుడైతే మూసి అలాగే పేదల ఇళ్ల జోలికి పేర్లో అప్పటి నుంచి రేవంత్ ప్రభుత్వం పైన ప్రజలందరూ కూడా తిరగబడతా ఉన్నారు, మరలబడతా ఉన్నారు. ఇది వాస్తవం. దీన్ని కొన్ని రోజుల పాటు కాస్త పక్కన పెట్టినట్టయితే కొంత ప్రతిపక్షాలకి ఆయుధాన్ని ఒకవేళ పక్కకు పెట్టకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు ఆయుధాలు ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. ఒకవేళ కనుక పక్కన పెట్టినట్టయితే కొంత మీరు సర్దుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే 9 నెలల కాలంలోనే ఈ దూకుడు అవసరం లేదు అని చెప్పేసి ఒక ఆర్కే కొత్త పరుగులో ఈ సంబంధించినటువంటి అంశాన్ని ఆయన రాసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది.